ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు, ఇక ముందు మాట్లాడవలసిన వాళ్ళంతా ఆహ్వానితులు. ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారు ఏం మాట్లాడారు. నేను ప్రేక్షకుడిని కాబట్టి నన్ను నేను రీడర్ రెస్పాన్స్ క్రిటిసిజం లాగా, వ్యూవర్ రెస్పాన్స్ క్రిటిసిజం లాంటిది నేను ఇక్కడ ప్రజెంట్ చేయాలి. కవి సమూహంలో రేణుక గారు చాలా ఏళ్ల నుంచి తెలుసు. ఇక్కడికి వచ్చి ఆవిడ తను రాసిన పృథలోని కుంతికి సంబంధించిన ఒక విధంగా ఆత్మకథ లాంటి ఒక పార్ట్ని తీసుకొని చెబుతున్నప్పుడు ఇంతకుముందు వీళ్ళంతా చెప్పిన అదంతా గుర్తుపెట్టుకున్న తర్వాత దాంట్లో ఏ పార్ట్ని అయితే ప్రదర్శించాలో దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్పడం, అది 20 నిమిషాలు కావచ్చు, 24. నేను కూడా చిన్నపాటి నటుడినే. నేను ఎంఏ దాకా నేను ఏ కాలేజీల్లో ఉన్న కల్చరల్ సెక్రటరీగా పనిచేశాను, గాయకుడిని కూడా. కాబట్టి హై స్కూల్ ఇంటర్మీడియట్ రోజుల్లో బోల్డ్ కాదు, ఉన్నది చిన్న సమయం అయినా దాంట్లో నాటికలు గట్రా వేసాం. కాబట్టి ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఎట్లా అప్పటిదాకా అన్నీ గుర్తుపెట్టుకుంటాం, అన్నీ వెళ్ళవేస్తాం, అక్కడి దాకా పోయిన తర్వాత మర్చిపోతాం. సో అవన్నీ ఉంది తర్వాత నేను ఆవిడ మొదలుపెట్టిన తర్వాత అక్కడ కూర్చొని ఇక మర్చిపోతారు ఈవిడ అనుకున్నాను. అది ఇక మర్చిపోతారు, ఆ విజయం ఏదో సాధిద్దాము అనుకునే లోపల ఒక ప్రేక్షకుడి దగ్గర ఉండేటువంటిది ఇక మర్చిపోతారు, అయిపోయింది, ఇక మర్చిపోతారు అనుకున్నాను. మర్చిపోలేదు, అది గొప్ప విజయం. రెండవది పృథ కుంతి, మనకు కుంతికి సంబంధించి కానీ పౌరాణిక సంబంధమైన విషయాలు ఎవరు ఏమంటివి అలాంటి భాష ఒకటి ఉంటుంది, దానికి అలవాటు పడ్డాం. ఆ కుంతి ఒక సామాన్యురాలిగా, ఒక తరానికి ప్రతినిధిగా, మొత్తంగా ఒక స్త్రీల ప్రతినిధిగా చూపెట్టినటువంటి తీరు, ప్రదర్శించిన తీరు చాలా బాగుంది. శరీరంలో ముఖంలో ఏ భాగం ఉబ్బుగా ఉండాలి, చేతుల్లో ఎక్కడ కన్న పెట్టి ఉండాలి, ఇవన్నీ విశ్లేషించే సినిమా విమర్శకులు ఉన్నారు. కాకపోతే ఒక ఆడియన్స్గా నాకు అనిపించింది ఏమిటంటే ఆ పాత్ర మన ముందు అది బోరు కొట్టించలేదు. అది బోరు కొట్టించకుండా ప్రదర్శించడము అనేటువంటిది విజయం. ఆ బోరు కొట్టించకుండా ఉండేటువంటి తనంతో రేణుక గారు ప్రదర్శించటం. ఇందాక ఎవరు అన్నారు మొండితనం, తను చేయాల్సిన ధైర్యం అని ఎవరు అన్నారు. ఆ ధైర్యంతో ప్రదర్శించటం, నేను చేయాలి తప్పదు. ఒకవేళ నాకు ముందు చెప్పుంటే ఎందుకండి ఇవన్నీ గొడవ, ఎందుకు చేస్తారని చెప్పుండేవాడిని. కానీ బహుశా అట్లా చెప్పిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. కానీ దాన్ని కూడా పక్కకు దాటి ముందుకొచ్చి ఇవాళ ఈ ప్రదర్శన ఎట్లా అయినా సరే దీన్ని ప్రదర్శించి తీరాల్సిందే, రవీంద్ర భారతిలో నేను ఇది తప్పకుండా ప్రదర్శించాల్సిందే అనేటువంటి ఆ మొండి ధైర్యము, అది పెద్ద విజయం. ఇన్ని విజయాల మధ్యన రేణుక గారు ఇవాళ అట్లా వచ్చి ఆ ఆడియన్స్లో కూర్చొని, నా ప్రసేను రాక వల్ల రారా నాకు హైదరాబాదు ట్రాఫిక్లో నేను ఒక్కడనే నడపలేను కూర్చో అన్నాడు. అట్లా కూర్చొని ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇదొక పెద్ద ఘట్టం జరుగుతోంది. ఆ ఘట్టంలో నేను ఇక్కడ ఉండటం, నా మిత్రులు వీళ్ళంతా, జ్యోతి గారు, ఆ కొట్టపుండెమ్మల గారు అయితే మాకు సీనియర్ కవిత్వంలో, ప్రసేను అయితే మేము మిత్రులం, ఒక కంచంలో తినేంత మిత్రులం. వీళ్ళందరి మధ్యన అత్తలూరు విజయలక్ష్మి గారిని మేము ఎప్పటి నుంచో చదువుకున్నాం. సుద్దాలన్న ఇక మాకు అన్న, మంచి కాంబినేషన్ ఇక్కడ ఉన్నారు. మీరంతా ఉన్నారు అక్కడ అందరూ. ఇంకొద్దిమంది వస్తుంటే బాగుండేది అనేది పాయింటే, కానీ చాలు. ఇక్కడ ఈ వీడియో కూడా ఉంది కాబట్టి ప్రపంచానికి తెలిసిపోతుంది ఇదంతా. సో అభినందనలమ్మ, వండర్ఫుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ.